దేవుడు మనందరినీ సజీవ లెక్కలో ఉంచారు, సన్నిధికి నడిపించారు. అందుని బట్టి రెండు చేతులు పైకి ప్రభు నామమున మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన వాక్య ధ్యాన కొరకు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. చదవండి. ఏదైనా పాపము వలన వచ్చు జీవితము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. దేవానికి వందనాలు, స్తుతులు, ప్రభా. ఈ వాక్యాన్ని చదివించున్నాము నాయన. ధ్యానిస్తుండగా నువ్వు మాతో మాట్లాడండి అయ్యా. బలహీనలను మరుగుపరిచి మీ మహిమను కనపరచుమని అయ్యా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచుమని, మమ్మల్ని హెచ్చరించుమని నీ రాజ్యం వరకు సిద్ధపరచుమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ రోమీయులకు రాసిన 6వ అధ్యాయం 23వ వచనంలో అపోస్తలుడైన పౌలు రాస్తూ అంటున్నాడు, ఏదైనా పాపము వలన వచ్చి జీవితము మరణం. పాపం వల్ల ఏమొస్తుందండి? జీవితం. మనం చేసే పనులన్నిటికీ ఒక జీవితం అనేది ఉంటుంది. అయితే పాపం చేసినప్పుడు మనకు వచ్చే జీవితం ఏంటంటే మరణం. ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. మనం అందరము ఒకప్పుడు పాపులమే. ఎందుకంటే మన పితరుడైన ఆదాము ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపములు శాపములు మనందరికీ కూడా మరి వారసత్వంగా మనకి అనుగ్రహించారు. కాబట్టి మరి ఆనాడు మరి దేవుడైన యెహోవా ఆదామును హవ్వను చేసినప్పుడు వారిద్దరు నా ఏదైనా తోటలో మరి మీరు ఎంతో సంతోషంగా మరి నా మహిమ కొరకు మీరు ఏదైనా తోటలో ప్రతి వృక్ష ఫలాన్ని తినండి, ఇక్కడ మీరు జీవించండి అని మరి వారికి చెప్పాడు. అయితే ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఈ తోట మధ్యలో మంచి చెడుగా తెలియనిచ్చే వృక్షం ఉంది, ఆ ఫలాన్ని మాత్రం మీరు తినవద్దన్నాడు. కానీ మానవుడికి ఏంటంటే బలహీనత, ఏది చేయొద్దంటామో అదే చేస్తాం. అయితే వెంటనే మరి ఆదాము అయితే తినలేదు, కానీ హవ్వ బలహీనరాలు కదా. స్త్రీ మిక్కిలి బలహీనమైన గడ్డమని బైబిల్లో రాసింది. మరి స్త్రీలు బలహీనులు కనుక మరి హవ్వ ఆ పండ్లు కొన్ని తీసుకొని తిని మరి తన భర్త అయిన ఆదాముకు కూడా ఇచ్చినప్పుడు మరి ఆ సాయంకాలం వేళ ప్రభు ఆ యొక్క ఏదైనా తోటలో సంచారం చేస్తూ ప్రతిదినము ప్రభువును ఎదుర్కొంటున్నారు సంతోషంగా. అయితే ఎప్పుడైతే తినవద్దని చెప్పిన ఆ వృక్ష ఫలాన్ని తిన్నారో వారిలోకి ఏమొచ్చేసిందండి? భయం వచ్చేసింది. అపవాది చేత మోసగించబడ్డారు. అపవాది యొక్క మాటకు లొంగిపోయారు, దేవుని ఆజ్ఞను తృణీకరించారు. వెంటనే వాళ్ళు పాపం ప్రవేశించింది, వాళ్ళు భయం ప్రవేశించింది. ఆ చెట్ల చాటున తాగుకుంటున్నారు. అప్పుడు ప్రభువు యేసు అంటున్నారు, అదలా నీవు ఎక్కడ అంటే నీ స్వరము వినినప్పుడు నేను భయపడి అప్పుడు వెంటనే ప్రభువు యేసు చూస్తారు అన్నారు, నేను తినవద్దని చెప్పిన పనులు మీరు తిన్నారా? ఎందుకు వాళ్ళు ప్రవేశించిందండి? ఎందుకు వాళ్ళ పాపం ప్రవేశించిందంటే ఆజ్ఞను అతిక్రమించారు. అందుకే బైబిల్లో రాయబడిన మాట, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వలన వచ్చే జీవితము మరణం. దీన్ని బట్టి చూస్తే మనందరం కూడా పాపులమే. నేను పాపము చేయలేదని చెప్పు ప్రతి వాడు అబద్ధికుడని లేఖనాల్లో రాసింది. కొంతమంది అంటారు, మేమేం పాపం చేయలేదండి, మేము పుట్టిన దగ్గర నుంచి చాలా మంచిగా జీవించాం, అందరికీ సహాయం చేస్తాం, అందరికీ మేలు చేస్తాం, మేము ఏ ఒక్కరిని ద్వేషించలేదు, ఏ ఒక్కరికి కీడు చేయలేదని చెప్పే వాళ్ళు కూడా లోకంలో ఉన్నారు. ఒప్పుకోరు, మేమేం పాపం చేయలేదండి అంటారు. అయితే మరి భక్తుడైన దావీదు అంటున్నాడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భమున మన జన్మే పాపం, మన జీవితం పాపం. కాబట్టి పాపమైన మనము ఏ జీవితాన్ని సంపాదించుకున్నాం? మరణాన్ని సంపాదించుకున్నాం. శారీరకంగా చనిపోతాం, తరువాత ఆత్మీయంగా కూడా, అనగా రెండవ మరణమైన ఆదిత్య నరకాగ్నిలో ఆత్మీయగుండంలో యుగయుగాలు అపవాదితో కలిసి మరి నశించుకోవాల్సిన మనల్ని ప్రభు ఏమంటున్నాడంటే, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు ఆయన కృపావరం, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం అంటాడు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.
చూసారా, సిలువలో ఆయన మన కొరకు మరణించడానికి ఈ లోకానికి యాక్చువల్గా పాపం వల్ల వచ్చిన మరణం మనం మరణించవలసిన వారమే. ఆయన ఏదైనా నుండి ఆదాముని హవ్వని మరి బయటకు పంపించేశాడు. ఎందుకంటే మరి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతర పాపులుగానే జీవిస్తారేమో. పాపులుగా అక్కడ పరలోకంలో జీవించకూడదు. పరిశుద్ధులైన యేసుతో జీవించాలంటే మనం కూడా పరిశుద్ధులుగా మార్చబడాలి. కాబట్టి మరి వీరు కనుక ఏదైనా తోటలో ఉంటే ఈ ఫలాన్ని తిన్నారు, మరి జీవవృక్ష ఫలము కూడా అంటే ఆ వృక్ష ఫలాన్ని కనుక తింటే నిరంతరం కూడా జీవిస్తారు. కాబట్టి ఆ ఫలాన్ని కూడా తింటారేమో వాళ్ళు ప్రభు అయిన యేసు తీశాడు. వారిని ఏదైనా తోటలో నుండి బయటకు పంపించేశాడు. మరి ఆ పాపం ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపం వచ్చింది. ఆ పాపం ద్వారా మరణం వచ్చింది. అంతేకాదు వారు శాపగ్రస్తులు అయిపోయారు. మరి నువ్వు చెమటోడ్చి రక్తాన్ని కాల్చి మరి నీ కష్టార్జితాన్ని అనుభవించాలని, నేరాన్ని స్వేచ్ఛపరచాలని ఆదాముని శపించాడు. స్త్రీని కూడా మరి శపించాడు. ఏమని, నువ్వు ప్రయాసంతో పిల్లలను కందువు, నీ భర్తని. ఇవన్నీ మీకు చాలా మందికి తెలుసు, కానీ కొంతమందికి తెలియదు కనుక నేను చెప్తున్నాను అనమాట. కాబట్టి ఆ రీతిగా మరణాన్ని సంపాదించుకున్నారు, శాపాన్ని సంపాదించుకున్నారు. అంత మాత్రమే కాదు, అపవాదికి దాసులైపోయారు. అపవాది మాట విన్నారు కాబట్టి అపవాదికి దాసులైపోయారు. ప్రభువుకి దూరం అయిపోయారు కదండి. ప్రభు మహిమకు దూరం అయిపోయారు. ప్రతిరోజు ప్రభుతో సహవాసం చేసేవారు, మరి ప్రభుతో మాట్లాడలేని స్థితికి వచ్చేసారు. కాబట్టి ప్రభు ఏం చేశారంటే, అయ్యో నా బిడ్డలు కదా, మరి నేను నా పోలికలో వీరిని చేసుకున్నాను కదా అని చెప్పి మళ్ళా ఆలోచన చేసి వీరిని నేను ఏ విధంగానైనా తిరిగి నేను రక్షించాలి, తిరిగి నా బిడ్డలుగా చేసుకోవాలి. ఆయన మరి కోపించుచునే చూపలేడు. ఆయన కోపం నిమిషమే ఉంటుందండి. ఎప్పుడైనా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు ఆయన నిమిషం కోపిస్తారు. వెంటనే మనం పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించమని అడిగినప్పుడు ప్రభు గొప్ప వాత్సల్యంతో అనుదినం నూతనంగా ఆయనకు మన మీద వాత్సల్యం చూపించుకున్నాడు. కాబట్టి వెంటనే వారు ఏదైనా తోలి వేసినప్పటికీ తిరిగి మళ్ళీ ఆలోచన చేస్తారు. అయితే మన పితరులైనటువంటి మరి పాత నిబంధన గ్రంథంలో వారు ఏం చేసేవారంటే, మరి పాపం చేసినప్పుడు కొన్ని జంతువులని బలిర్పించేవారు. మరి వారు ప్రతి దినము కూడా యోగు కూడా అంటాడు కదా, ప్రతి అరుణోదయం లేచి వారి బిడ్డలు ఏదైనా పాపం చేశారేమో, వారి బిడ్డలు దేవుడికి విరోధంగా జీవించారేమో అని వారి కొరకు ఏం చేసేవాడు, బలులు అర్పించేవారు. ఆ దినాల్లో ఆరోగ్యంగా బలు అర్పించేవారు. కానీ ప్రభువైన యేసు మన కొరకు ఏం చేశాడంటే, లేదు ఈలాగా కాదు, ఒక్కసారే ఈ ప్రపంచ మానవాళి కోసం, ఈ నశించిపోతున్న ప్రజల కొరకు ఒక్కసారే బలి అర్పించారు. ఎవరున్నారు? పరిశుద్ధులైన యేసు తప్ప. మరి అంటాడు కదా, రక్త ప్రోక్షణ లేకుండా రక్తం చిందించబడాలి. మన పాపం క్షీణించబడాలంటే రక్తం చిందించబడాలి. అయితే రక్తం చిందించబడాలంటే ప్రభు చూశాడు, నీతిమంతుడు ఒక్కడు కూడా ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు అందరూ. ఎందుకంటే మన పిల్లలైన ఆదామే పాపం చేశాడు. వారసత్వంగా మన పాపం, మరణం, శాపం సంక్రమించింది. కాబట్టి మరి ప్రభు ఆలోచన చేసి తన కుమారుడైన యేసు క్రీస్తును శరీరధారిగా ఈ లోకానికి పంపించాడు. ఆయన జన్మలో పాపం లేదండి. ఆయన మరి కన్య మరియ గర్భంలో జన్మించాడు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. 33.5 సంవత్సరాలు జీవించి మరి 30 సంవత్సరాలు సాధారణ మానవునిగా జీవించి 3.5 సంవత్సరాలు సంపూర్ణంగా సేవ చేసి మన కొరకు ఆ కలువరి శిలువలో మరణించాడు. అయితే ఆ శిలువ వేయబడుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటారు చూడండి, శిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి రక్షింపబడిన మనకు దేవుని శక్తి. చూసారా, ఆయన శిలువ వేయబడినప్పుడు వారంటారు, ఏంటి నేను దేవుడిని అన్నావు కదా, యూదులకు రాజుని అన్నావు కదా, ఎన్నో అద్భుతాలు చేస్తావు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తావు కదా, ఇప్పుడు నిన్ను నీవు రక్షించుకోలేకపోతున్నావే, నువ్వు దిగుదా అంటారు. కానీ ప్రభు ఏమంటే, నేను వేడుకుంటే 12,000 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మందిని నా ప్రభు నా తండ్రి నా కొరకు పంపించుతారు. కానీ ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే మరణించుకోదు. ఆయన మరణిస్తే మనకి పాపక్షమాపణ, ఆయన మరణిస్తేనే మనకు శాపము నుండి విడుదల, ఆయన మరణిస్తేనే తిరిగి మనకి తండ్రితో సహవాసం, తిరిగి తండ్రిని మనం అబాధంగా పిలిచే ఆత్మను మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోక
వారి మాటలకు ఎక్కడ కూడా మరి పొంగిపోకుండా మరి తండ్రి నీ చిత్తమైతే ఇంకా నా యొద్ద నుండి తొలగించమని గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తాడు. కానీ ఈ చిత్తమే సిద్ధించగా తండ్రి చిత్తానికి తల వచ్చి ఆ శిలువలో మరి నశించిపోతున్న వారికైతే వెరితనంగా ఉంది. ఏంటి ఈయనేదో గొప్ప కార్యాలు చేశాడు, ఈయనేదో పెద్ద అందరిని రక్షిస్తానని వచ్చాడు, కానీ శిలువలో ఎలా అంటున్నాడని చెప్పి వాళ్ళైతే మరి అపహాస్యం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. కానీ రక్షించబడిన మనకు, అక్కడున్న దేవుని బిడ్డలకు, అక్కడున్న విశ్వాసులకు వారికి ఎంతో కానీ కలిగిస్తుంది. అది దేవుని శక్తిగా వారు మరి భావించగలిగారు అన్నమాట. చూడండి, అందుకే అంటున్నారు సిలువను కూర్చున్న వార్త రక్షించుచున్న వారికి వెరితనం, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఎందుకు ఆయన చనిపోయాడో మనకు తెలుసు. మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో అంటారు. చూడండి, రోమీలకు రాసిన చదువు చాలా నేను చదువుతాను, ఎందుకంటే సమయం లేదు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో అంటారు, ఏదైనా మనం ఇంకా బలహీనులమై ఉండగా యుద్ధకాలంలో బలహీనుల కొరకు ఎవరైనా మంచి వారి కొరకు చనిపోవడానికి ఇష్టపడతాడు. అమ్మ ఇక్కడ చాలా మంచిదండి, వీడికి ఏది చేసినా కూడా తక్కువే కాదు, ఎంత ఇచ్చినా తక్కువే కాదు, వీడికి ఎంతైనా మనం ధనం ఇవ్వచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, దాన్ని ఏదైనా చేయొచ్చు వీడి కొరకు అనుకుంటాం. కానీ చెడ్డలకు ఎవరైనా ఇస్తారండి, చిచి వీడు పనికిరంగా, వీడు చెడ్డ, వీడికి ఏం చేసినా వ్యర్థమే, ఎంత మేలు చేసినా వీడికి గుర్తుండదు అని చెప్పేసి మనం మరి వాళ్ళని తృణీకరిస్తాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం ఇంకా పాపులమై ఉండగానే, మన పాపములో ఉండగానే మన కొరకు చనిపోవడానికి ఇష్టపడ్డాడు. మనం బలహీనులమై ఉండగా చనిపోవడానికి ఇష్టపడ్డాడు. 10వ వచనంలో అంటాడు, మనం శత్రువులమై ఉండగా అంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన పోలికలో మరి ఆయన స్వరూపంలో మనం చేసుకున్నందు చేత వాళ్ళు ఎంతగానో ప్రేమించి మన కొరకు రక్షించడానికి ఆకలి శిలువలో మరణించాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో అంటారు. చూడండి, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు బ్రతికి, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోడు. చూసారా, పునరుత్థానం వచ్చిన ఎవరండి? ఆయన చనిపోయాడు కరెక్టే, కానీ ఆ స్థితిలో ఆయన ఉండలేదు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడు 3వ రోజున తిరిగి లేచి మరి తండ్రి వద్దకు ఆరోహణమయ్యాడు. అంత మాత్రమే కాదు, అక్కడ కూడా మన కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన జ్ఞాపన చేస్తున్నాడు. ప్రభా, బిడ్డలు బలహీనులు ఆయన క్షమించిన, ఆయన తెలియక చేశాడు ప్రభా. ఆ కలువరి శిలువలోనే అంటాడు కదా, తండ్రి మీరేమి చేయించినారు, మీరు ఎరుగరు కనుక. అప్పటి నుండి కూడా మరి ఇప్పటికీ కూడా ఆయన తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అన్నమాట. కనుకనే మనం ఎలా ఉన్నాం? సజీవమై ఉన్నాం. కనుకనే మనం ఆయన్ని స్తుతించగలుగుతున్నాం. చూడండి, మరి పునరుత్థానంలో జీవంలో నేనే అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు. ఆయన మనం ఏమొచ్చాడండి? విశ్వాసం ఉంచాడు. చాలా మందికి తెలుసు ప్రభువైన యేసు లోకానికి వచ్చాడని తెలుసు, మన పాపంలో కొరకు చనిపోయాడని తెలుసు, మనం ఈ లోకంలో ఎంతో కాలం ఉండమని కూడా తెలుసు. ఈ లోకంలో మనం ఏంటంటే యాత్రికులము, ప్రయాణికులు, మన స్థిర నివాసం ఇక్కడ లేదు. దేవుడు మనకి ఎంత ఆయుష్ ఇస్తాడు అంత ఆయుష్ ఉంటాం. తర్వాత ప్రభుత్వం ఉండటానికి వెళ్ళిపోతాం. అదే ప్రభు నెరవేరకుండా చనిపోయినట్లయితే ఆ నిత్య నరకానికి, అపవాదికి, వారి దూతలకు ఏర్పాటు చేయబడిన అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. అయితే ఈ విషయం తెలిసి కూడా చాలా మంది ఇంకా రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు, ఇంకా ప్రభువుకి దూరంగా ఉంటున్నారు. తెలిసి కూడా ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించలేకపోతున్నారు. అందుకే ప్రభు అంటారు, ఇదిగో ఇదే అనుకూల సమయము, ఇదే వేరే రక్షణ దినము అంటున్నారు. కాబట్టి మరి ఎన్నో వర్తమానాలు మనం వింటున్నాం, మరి ఎంతో మంది సేవకుల ద్వారా వింటున్నాం, మన దైవజనుల ద్వారా వింటున్నాం. కానీ ఇంకా మన హృదయం ఆయనకు దూరంగా ఉన్నట్లయితే, ఒకవేళ ప్రభు వచ్చినట్లయితే, మనం ఈ లోకాన్ని విడిచినట్లయితే, మరి అపవాదికి వారి దూతలకు ఏర్పాటు చేయబడిన అనిచ్చినట్లయితే వెళ్ళిపోతారు. కాబట్టి ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఈ స్థలంలో ఉన్నట్లయితే ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించింది. ఎవరి కాలంలో ఆయన కాలిపోయినా నరునికి మేలు, ఎవరి కాలమైన ప్రభు మీరు నా జీవితంలోకి రండి, నా హృదయంలోకి రండి అని ఆయన్ని ఆహ్వానిద్దాం. అయితే రక్షించబడిన మనము ఆయన బల్లను సమీపిస్తున్నాం.
మరి వాక్యంలో సరించిన రీతిగా నా శరీరంలో తిని నా రక్తంలో త్రాగువాడే అంచె దినంలో వారిని లేపుతానన్నాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? అది రక్షణ పొందాం, బాప్తిస్మం తీసుకున్నాం. మరి ఆ పల్లారాధనలో వచ్చేసి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తింటే పల్లాకానికి వెళ్ళిపోతామండి? వెళ్ళాం. ఆయన ఇష్టలుగా మనం జీవించాలి. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో అంటున్నాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాడు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము ఆయన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడేనా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాడు. మీరు ఈ రొట్టెను తిని పాత్రలోని త్రాగినప్పుడేనా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరం నిలవచ్చు, రక్తం నిలవచ్చు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నాడు. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగాలి. ఎలాగ చేయాలండి? పరీక్షించుకోవాలి. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. మనల్ని సమీపిస్తుంటుందిరా, ప్రభా నేను ఎలాగో జీవించాను. మరి ప్రతిదినము మీ ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాలు, చేతి పనులు, మరి జీవనోపాధి నిమిత్తం ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. ఆ పనిలో న్యాయంగా మనం నడుచుకోవాలి, యథార్థంగా మనం నడుచుకోవాలి. మరి దేవుడు మనల్ని చూస్తుంటాడు. అంత మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వారు కూడా మనల్ని, వీరు క్రైస్తవులు కదండి, ఇదేంటి అబద్ధాలు ఆడుతున్నారు, వీరు క్రైస్తవులు కదండి, మరి దేవుని బిడ్డలను చెప్పుకుంటున్నారు కదండి, మరి ఈ పాపంలో ఉంటున్నారు, ఇక్కడ నిలుచున్నారు అని చెప్పి వారు మనల్ని పరిశీలన చేస్తారు. కాబట్టి అందుకే ప్రభు అంటాడు, మిమ్మల్ని బట్టి కదా అన్యజనుల మధ్యన నామము దూషించబడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే పరిశీలన చేస్తారు. ప్రభు నీకు ఆయాస్కరమైంది నాది. ఒకవేళ మనకి తెలిసిన పాపాలు ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒకవేళ తెలియని ఆయాసకరమైన సంగతులు ఏమైనా ఉంటే ప్రభు తీసివేయలేదు, నన్ను క్షమించండి అని మనల్ని మన ప్రభువుకు అప్పగించుకొని మాత్రమే మనను సమీపించాలి. అలాగే కాకుండా ఏదో ఆచారంగానో అలవాటుగానో వాళ్ళు ఇస్తున్నారు తీసుకోవాలని మాత్రం ఎవరు దయచేసి అందులో పాల్పడుతున్నాం. ఎందుకంటే దాని ద్వారా మనం శిక్షణకి వెళ్ళిపోతాం. మనలో మనం పరీక్ష చేసుకొని ఆ రొట్టెను తిని ఆ పాత్రలో అనేది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచక తిని త్రాగవాడు, కానీ శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నారు. కాబట్టి అలా ఎవరు ఉండకూడదని నేను మరి దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ పరిశీలన చేస్తున్నాం. మన జీవితం ఎలా ఉంది, మన హృదయం దేవుని దగ్గర ఎలా ఉందని పరిశీలన చేసుకొని మాత్రమే వాళ్ళని మనం సమీపించాలి. అదే మత్తయి 5:23 వచ్చిన మాట జ్ఞాపకం చేస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. అక్కడ బలిపీఠం వెంటనే నీ ఏర్పాటును విడిచిపెట్టి మొదట నీ సహోదరునితో సమాధానపడము. చూసారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం అంటున్నాడు, కావున నీవు బలిపీఠముల అర్పణములు అర్పించుచుండగా, అంటే నీ బలను సమీపించినప్పుడు, మరి ఆయన శరీరం నీ చేతులకు వస్తున్నప్పుడు, మరి నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా, జ్ఞాపకం వచ్చిన ఎడలా అక్కడ అర్పణను విడిచిపెట్టి సహోదరునితో సమాధానపడు, అటు తర్వాత వచ్చిన అర్పణను అర్పించు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందండి? సమాధానం కలిగి ఉండాలి. ఏ ఒక్కరితో అసమాధానంగా ఉండకూడదు. మన ఇంట్లోనేమి, సంఘంలోనేమి, మన ఉద్యోగం చేస్తున్న చోట ప్రతి వారితో కూడా మనం సమాధానకరమైన మనస్సును కలిగి ఉండాలి. వారికి మరి అసమాధానంగా ఉండి మరి దేవుడికి అయిష్టంగా ఉండి వాళ్ళని మనం సమీపించుకోవాలి. సమాధానం మనకి ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండండి, కానీ వారితో సహవాసం చేయకూడదు. వారి క్రియలో మనం పాల్గొంపులు పొందకూడదు. సమాధానం, వందనాలు బాగున్నారా అని మాట్లాడి వారితో మనం సమాధాన పడాలి. ఆ తదుపరి మాత్రమే వాళ్ళని మనం సమీపించాలి.
మరి 11:25-26 కూడా అంటాడు, నీవు ప్రార్థన చేయనప్పుడల్లా మరి నీకు ఆయాసకరంగా నీ మీద వ్యతిరేకంగా నీ శత్రువులు ఎవరైనా ఉంటే వారిని క్షమిస్తూ వారిని దీవించమంటాడు, వారి కొరకు ప్రార్థన చేయమంటాడు. అలాగూ చేసి ఎలాగైనా చేసి సమాధానపడి మరి దేవునికి ఇష్టంగా జీవించి అప్పుడు మాత్రమే మనం మన అర్పణని మరి అర్పించవలసిన వారమై ఉంటున్నాం. ఆ తర్వాత ఇంకొక మాట జ్ఞాపకం చేసుకొని చూడండి, మీరు దీనిలోనే త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఏమి చేయాలి? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలండి? ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మరణ పునరుత్థానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ సమయంలో కూడా చాలా మంది ఏం చేస్తుంటారంటే, మా ఇంట్లో వాళ్ళని రక్షించండి అయినా, వారు బలహీనులుగా ఉన్నారు, బలపరచండి అయ్యా, మాకు ఆర్థికంగా పరిస్థితి బాగలేదు, మెరుగు, ఇటువంటి ప్రార్థనలు చేస్తుంటారు. అలాగా చేయరు. బలని సమీపిస్తున్నప్పుడు, ప్రభువా మీరు నా కొరకు చనిపోయారు, నేను పాపిని, ఒకసారి చేశారండి ఈ ప్రార్థన మీరు, నేను పాపిని ప్రభువా నన్ను రక్షించమని ఒక్కసారిగా చేశారా? చాలా సంతోషం. నేను పాపిని ప్రభువా మీరు నన్ను రక్షించారు, నా కొరకు కలవరి శిలువలో మీరు మరణించారు, నా కొరకు మీరు రక్తాన్ని చిందించారు, మీకు వందనాలని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మన హృదయం కృతజ్ఞతతో నిండిపోవాలి, మన హృదయం ఆరాధనతో నిండిపోవాలి. మనుషులు మనకి ఏదైనా చిన్న సహాయం చేశారనుకోండి, ఎంత గొప్పగా చెప్తారు కదా, వారు మాకు వస్త్రాలు ఇచ్చారండి, వారు మాకు ఆకలైనప్పుడు ఆహారం పెట్టారండి, మా బంధువులు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారండి, మరి మేము అవసరంలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఆదుకున్నారని ఒక్కరు కాదు 10 మందికి చెప్తారు. మంచిదే చెప్పాలి, కానీ మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణాన్ని ఇచ్చారు కదండి, రక్తాన్నే కాల్చారు కదా, మరి ఆయనకి మనం ఇంకా ఎంతగానో స్థుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం. కాబట్టి మన మొదటి సమీపిస్తుండగా మోకరించి, ప్రభువా నన్ను రక్షించావు, నీకు వందనాలు, నాకు నీతో సహవాసం ఇచ్చే వందనాలు, ఈ పాప లోకంలో నుండి నన్ను వేరుపరిచావు, నీకు వందనాలు, నీ గొప్ప రక్షణ నాకు ఇచ్చావు నాయన, అపవాది కబంధ హస్తాల నుండి నన్ను విడిపించావు ప్రభువా, నన్ను పరలోక రాజ్యానికి వారసురాలుగా చేశావు నాయన, నీకు వందనాలని చెప్పగలరా? అర్థమైందండి? అందుకే అన్నారు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయాలి. మన పరిశీలన చేసుకొని రొట్టెను సమీపించాలి. ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క బాధను మనం సమీపించవలసిన వారమే ఉంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి మన బాధను సమీపించబోతున్నాం. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కృపాయుగంలో ఉన్నాం. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడు కనుక ఏ ఒక్కరు అసమాధానంగా ఉండకుండా ప్రతి ఒక్కరు మీ విరోధులతో సమాధానపడి, సంఘంలో ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి, గృహంలో ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి మరి ఆ బలను మనం సమీపించినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు, ఎంతగానో బలపరుస్తాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆయన మరణంలో ప్రచురణ చేయాలి. మరి మనం పొందుకున్న ఈ రక్షణ, మనం పొందుకున్న ఈ మేలు మన కుటుంబంలో ఇంకా రక్షణ లేని వారికి, బంధువులకు, సంబంధికులకు, ఇరుగు పొరుగు వారికి, వాళ్ళందరికీ కూడా మన ప్రభువైన యేసు గురించి చెప్పవలసిన వారమైన, ఇదిగో ఆయనను రక్షించాడు, నువ్వు కూడా మరి నా పాపాలు క్షమించు ప్రభు అంటే నేను రక్షిస్తాడని మరి అనేకులకు ఆయన మరణ పునరుత్థానాల గురించి ప్రచారం చేయవలసిన వారు వేయించు. కాబట్టి ఇచ్చిన వాక్యాన్ని మరి దేవుడు దీవించి మనల్ని బలపరిచినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరు కూడా సమాధానం కలిగి మరి ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుగా బాలలో పాలు పొందాలని మనం చేస్తున్నాం. దేవుడి చిన్న వాక్యంలో దేవుడి ఆశీర్వదించిన ఆమేన్.